వినగలిగే మనసుండాలే గాని మనం నిత్యం వాడే వస్తువుల్లో ఎన్నో ప్రాణుల ఆర్తనాదాలు నిక్షిప్తమై ఉన్నాయి. ముఖానికి సౌందర్య క్రీమ్ రాసుకున్నప్పుడు కుందేలు పెడబొబ్బులు, లిప్స్టిక్ వేసుకున్నప్పుడు ఎలుక గావుకేకలు, బూట్లు ధరించినప్పుడు ఎద్దు ఆక్రందనలు, ఇలా ఎన్నో మూగజీవాల వేదనా గీతాలు. వినగలిగితే అంతా విషాద సంగీతమే. వేట, దర్పం, అందం, ఆహారం పేరుతో రోజు ఎన్నో రక్తాభిషేకాలు చేస్తున్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో జీవుల మనుగడకు ప్రశ్నార్థకంగా మారుతున్న మానవుడి మృగతృష్ణను వివరించే ప్రత్యేక కథనమిది. ప్రాణి ప్రపంచం అంతరించిపోతోంది. ప్రకృతి వైపరీత్యాలు ఓ కారణమైతే మానవుడే కాలయముడై అనేక జంతుజాతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. 4 ఏళ్ల క్రితం పులుల పుట్టిల్లుగా పేరొందిన రాజస్థాన్లో అటవీ ప్రాంతంలో ఒక్క పులి లేదన్న విషయం తెలియగానే యావత్ భారతదేశం ముక్కున వేలేసుకుంది. దేశానికి వన్నె తెచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ల జాతి దాదాపు అంతరించిపోయిందంటూ ఓ సర్వే పేర్కొన్న సమాచారం విని అందరూ ఆశ్చర్యపోయారు. కారణాలు ఏవైనా మూగజీవాలు అంతమైపోతున్నాయి. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమవుతోంది మాత్రం మానవుడు అని పిలిపించుకునే మనమే.